ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఆయన హీ సో క్లీన్ అట్ హిస్ మైండ్ అండ్ హార్ట్. ఎవరు వచ్చినా వాళ్ళకి ఫస్ట్ దే కెన్ ఫీల్ దట్ ఎఫెక్షన్ ఫ్రమ్ హిమ్. ఆ లవ్ ఆయన ఇచ్చేది అంత క్లియర్గా అర్థమైపోతుంది, అంత అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో ఆయన ఎప్పుడు అలా జనాన్ని కలుపుకుంటూ పోవడమే కానీ ఎవరైనా ఉంటారా ఉండరా అన్న భయం ఆయనకి ఎప్పుడూ లేదు. ఆయన కలుపుకోవడం ఒకటే వచ్చు. అది వదలాలి అనే ఆలోచన ఆయనకి ఎప్పుడూ లేదు. వదిలితే ఏంటి అన్న తోట ఆయన ఎప్పుడు పెట్టలేదు. సో ఎవరినో వచ్చారంటే హౌ టు మన వాళ్ళగా ఎలా చేసుకోవాలో లేకపోతే మన వాళ్ళు అని అనుకోవడం తప్ప ఆయనకి ఇంకోలా చూడడం రాదు. అందరినీ ప్రేమించడం తప్పించి ఆయనకి ఇంకొకటి రాదు. సో హీ లివ్డ్ ఇట్ అండ్ హీ రోట్ ఇట్ అంతే. హీ డజంట్ నో ద అదర్ వే. సరే ఐ నాట్ సీన్ హిమ్ అంటే ఆయన ఎప్పుడు ఎవరన్నా ఇష్టం లేదని కానీ ద్వేషించడం కానీ అయిష్టంగా ఉండడం ఎవరి పట్ల అయినా నేను చూడలేదు. అంటే ఇంత గొప్ప మనిషి, అంటే నేను సినిమా గురించి మాట్లాడలేదు, పాట గురించి మాట్లాడలేదు, ఒక మనిషి భావజాలం, ఒక మనిషి థాట్ ప్రాసెస్, ఆయన విద్వత్తు, ఇంత గొప్ప మనిషి. ఈ మాట నేను అనలేదు, సీతారామ శాస్త్రి గారి గురించి త్రివిక్రమ్ గారు అన్నారు. అంత గొప్ప మనిషి పక్కింట్లో పుడితే అందరూ హ్యాపీ, మన ఇంట్లో ఉంటే ఆ సూర్యుడు వేడికి మనం కూడా రగిలిపోతూ ఉంటాం. ఆ వేడిని తీసుకున్న మొట్టమొదటి మనిషి, ఎక్కువ తీసుకున్న మనిషి మీ అమ్మగారు. అవును, డెఫినెట్గా. అంతకంటే ఆ ప్రేమ ఆమె పొందాలి, ఆ బాధ ఆమె పొందాలి, ఆనందం ఆమె పొందాలి. సో వారిద్దరి అనుబంధం ఎలా ఉండేది సార్? నేను ఇప్పుడు మా నాన్నగారు ఇప్పుడు హీ వాంట్స్ టు బీ అవర్ బెస్ట్ ఫ్రెండ్. సార్ మా నాన్నగారు నాకైనా మా అన్నయ్యకైనా మా అక్కకైనా బెస్ట్ ఫ్రెండ్ ఉండాలనుకుంటారు. సో నేను నంబర్ 1 ఉండాలి మీకు అని ఆయన ఎప్పుడు థాట్. నేను ఆయన ఇప్పుడు డైరెక్ట్గా చెప్పేస్తాను, మీరు ఎప్పుడు నంబర్ 2 నాకు, యూ విల్ ఆల్వేస్ కమ్ సెకండ్ బికాస్ నాకు ఫస్ట్ అమ్మ. ఎందుకంటే మేము చిన్నప్పుడు పెరిగేటప్పుడు కూడా ఆయన హీ వాజ్ బిజీ విత్ సాంగ్స్. మీరు అన్నారు చిన్నప్పుడు అంటే ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగింది అంటే ఒక తండ్రి గురించి చెప్తున్నప్పుడు, తండ్రి గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మాకు ఆయన ఇంట్లోనే ఉండేవారు కానీ ఇంటరాక్షన్ కొంచెం తక్కువ ఉండేది చిన్నప్పుడు. బికాస్ ఇన్ 90s హీ వాజ్ ఇన్ హిస్ పీక్స్. ఎవ్రీడే ఆయన రాత్రి 8 o'clock 7 o'clock స్టార్ట్ చేసుకుని పొద్దున్న 6 వరకు రాసుకునేవారు. మేము స్కూల్ అయిన తర్వాత వచ్చి ఆయన రాసుకునే టైం కొంచెం సైలెంట్గా ఉండి పడుకుంటాం, పొద్దున్న లేచి మేము స్కూల్కి వెళ్ళిపోతాం. సో మా ఇంటరాక్షన్ తక్కువ ఉంది. బట్ ఆయన అంటే ఎప్పుడు మాకు భయం కాదు, భయం ఉండేది కానీ భయం కన్నా ఎక్కువ భక్తి గౌరవం ఉండేది. ఎందుకు వచ్చాయి ఆయన ఏమిటో మా అమ్మ చెప్పడం వల్ల. అండ్ మా అమ్మ ఇలాగా ఆయన మీ నాన్నగారు ఇది అని ఎప్పుడు చెప్పలేదు, బట్ అదో రకంగా చెప్పకుండా ఆమె స్టైల్లో ఏదో చెప్పి అది మాకు అర్థమయ్యి ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్. బట్ ఆయన అంటే ఆయన మీద ఒక రెస్పెక్ట్తో పెరుగుతాం కదా. సో ఇట్స్ అంటే ఇప్పుడు తక్కువ చూసిన వాళ్ళు నేను చూశాను, కొంతమంది తక్కువ ఇంటరాక్షన్ ఉన్న వాళ్ళు ఒక విధమైన భయంతో మాత్రమే ఉంటారు, తిడతారేమో నాన్న. బట్ దే డోంట్ నో వాళ్ళ మీద ఒక రెస్పెక్ట్ ఉండడం వేరు, భయం ఉండడం వేరు. ఐ బిలీవ్ దట్. సో అంటే రెస్పెక్ట్తో ఉండడానికి కారణం మా అమ్మ. సో ఫర్ మీ ఆల్వేస్ షీ కమ్స్ ఫస్ట్ అండ్ దెన్ మా నాన్నగారు. అండ్ వాళ్ళిద్దరు ఎలా ఉండేవారంటే దర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ లెర్న్ ఫ్రమ్ మై మామ్, లాట్ ఆఫ్ థింగ్స్ ఐ లెర్న్ ఫ్రమ్ మై డాడ్. కొన్ని ఎలా ఉండాలని కొన్ని ఎలా ఉండకూడదని ఎప్పుడు నేర్చుకుంటాం ఎవరిని చూసి. అది ప్రతి జంటలో ఉంటుంది, ప్రతి జంటలో ఉంటుంది. వాళ్ళిద్దరి ఈక్వేషన్ అంటే నేను మా అమ్మ పెళ్ళయి మా నాన్నతో పెళ్ళయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒక జీవితం ఇలా నేను అనుకోనండి. అంటే అట్లీస్ట్ మై పర్స్పెక్టివ్ టువర్డ్స్ దేర్ థింగ్. మా అమ్మకి చాలా ఎర్లీగా పెళ్ళి అయిపోయింది, బ్యాక్ దెన్ అలాగే అయ్యేది. సో 15th year పెళ్ళి అయిపోయింది. బై 21 ఐ వాజ్ బార్న్, థర్డ్ వన్. సో బేసికలీ 15th పెళ్ళి అయిన తర్వాత ద హోల్ లైఫ్ ఇస్ మౌల్డెడ్ టుగెదర్. మనకు ఒక క్యారెక్టర్ వచ్చి ఇంకొకరితో పెళ్ళి అయిన తర్వాత వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడం అనేది ఉంటుంది. 15 పెళ్ళి అయితే ఏముంటుంది, అది డెవలప్ అవ్వడమే వీళ్ళతో కలిసిపోయి డెవలప్ ఆ టైం పీరియడ్ లోనే జరుగుతుంది కదా, అదే టైం పీరియడ్ లో జరుగుతుంది. సో ఆయన ఏమిటో ఆయన ఇలాగే ఉంటారు, ఆయన థాట్ ప్రాసెస్ ఇది, ఆయన టైం స్పెండ్ చేసుకునేది ఆయన సొంత, ఆయన ఇండివిజువల్ గా టైం స్పెండ్ చేసుకునేది ఇలా ఉంటుందని కానీ, జనాలతో ఇలా ఉంటారు, ఆయన కుటుంబంతో ఇలా ఉంటారు, ఇవన్నీ ఆవిడకి అలా ఒక చాలా సటిల్ గా న్యాచురల్ గా అర్థమైపోయి అలవాటు అయిపోయింది. అంటే ఇట్ ఈస్ నాట్ ఎ లెర్నింగ్ ఫర్ హర్, దట్ ఈస్ హౌ ఇట్ షీ మోల్డెడ్. సో ఫ్యామిలీ మొత్తంలో మా అమ్మ మా నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీలో ఎల్డెస్ట్ సన్. సో మా అమ్మ పెద్ద కోడలు. సో షీ ఫ్రమ్ ద బిగినింగ్ షీ టుక్ దట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఆడపడుచులు ఎవరైనా ఇంటికి వస్తే బట్టలు పెట్టి పంపించాలి, లేకపోతే పిల్లలు ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి ఏమైనా ఇచ్చి పంపించాలి, ఇవన్నీ ఇప్పుడు ఏడో చూసుకుంటుంది. సో ఆయన ఇవన్నీ చూసుకోవాలి, ఇలా అవుతుంది అన్న విషయం కూడా ఆయనకు తెలియదు కదా. అసలు ఆయనకి ఇవేమీ తెలియదు అసలు. నిజంగా చెప్పాలంటే చాలా మందికి తెలియదు ఈ విషయం, బట్ మేము ఏ స్కూల్లో చదువుతున్నా కూడా ఆయనకి ఎప్పుడూ తెలియదు.
సో అందుకే నేను ఇప్పుడు మా అమ్మ ఫస్ట్ అంటాను. ఈయనేమో మేము పుట్టేసిన తర్వాత చెన్నైకి తీసుకెళ్ళిపోయి అక్కడ మమ్మల్ని మా అమ్మగారితో పాటు ముగ్గురిని తీసుకొని చెన్నైలో తీసుకెళ్ళిపోయారు. మా అమ్మ అనకాపల్లి నుంచి డైరెక్ట్ చెన్నై. సో అక్కడ భాష తెలియకుండా, ఎవరూ తెలియకుండా, సో మా స్కూల్స్‌కి, మా ట్యూషన్‌లు, కిరాణా కొట్లు, కూరగాయలు, పనోలు అన్నిటిని మా అమ్మే మేనేజ్ చేసుకుంది. సార్. ఈయన కూర్చొని పాటలు రాసుకుంటారు, పడుకుంటారు. ఈయన దగ్గరకొచ్చి మాట్లాడే వాళ్ళందరూ తెలుగు వాళ్ళే ఆబ్వియస్‌లీ. సార్. చెన్నైలో ఉన్న అంతే అందరూ అంతే. తెలుగు వాళ్ళు, తెలుగు ప్రొడ్యూసర్లు, తెలుగు డైరెక్టర్లు వచ్చి పాట రాయించుకునేవాళ్ళు. అవును. సో ఈయనకి బయట మిగతా లాంగ్వేజ్ వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్షన్ అవసరం ఉండేది కాదు. వెరీ మినిమల్. సో ఈవిడే మొత్తం వచ్చి రాని భాషతో అందరితోనూ మేనేజ్ చేసుకొని, మా పేరెంట్ టీచర్ మీటింగ్‌లకైనా తనే వచ్చి అన్నీ మా అమ్మ చూసుకునేదనమాట. సో హీ నెవర్ హ్యాడ్ టు బాదర్ అబౌట్ ఎనీథింగ్. సో ఆయన ఆ ప్రపంచంలో ఉండడానికి కావాల్సిన సపోర్ట్ అంతా ఈవిడ చేసింది. సో వాళ్ళ రిలేషన్ అంటే అది ది మోల్డెడ్ ఇంటూ ఈచ్ అదర్. ఏ రోజన్నా అంటే ఇది మరీ అడిగితే సిల్లీగా అనిపిస్తదేమో, బట్ నేను అడగాలనుకుంటున్నాను. ఏ రోజన్నా వంటింట్లో ఈయన ఎళ్లి ఆమెకి సహాయం చేయడం గాని, ఒకరోజు వంట చేయడం గాని, ఇలా ఎప్పుడన్నా జరిగిందా? అంటే మేము చూసిన సీతారామ శాస్త్రి గారికి ఇంకో పార్శ్యం ఉందా? ఆయన మాలాగా బిహేవ్ చేస్తాడా? లేదు. లేదు. అలాంటిది లేదు. ఆ! ఆయన అంటే ఆయన ఎప్పుడూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి. అంతే. అంటే మాతో పిల్లలతో వాళ్ళతో వచ్చినప్పుడు మా మా అక్క పిల్లలు గాని వాళ్ళతో ఉండేటప్పుడు ఆయనతో అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరితో మాట్లాడుతున్నారో హీ కెన్ మోల్డ్ టు దట్ ఏజ్ సార్. అండ్ దట్ జెండర్. ఒక ఆడపిల్లతో మాట్లాడుతున్నారంటే ఒక చిన్న మళ్ళీ ఆ స్కూల్లో ఇద్దరు ఆడపిల్లలు కూర్చొని మాట్లాడుకుంటున్నట్టుగా హీ విల్ ట్రై టు బీ విత్ దెమ్ అండ్ అంతే ఇలా ఇంటరాక్ట్ అవ్వాలని ట్రై చేస్తారు. సో హీ లైక్స్ మోర్ ఇంటరాక్షన్ విత్ యంగ్స్టర్స్ ఆర్ కిడ్స్. ఎవరితో మాట్లాడుతున్నా ఆ ఏజ్‌లో మాట్లాడుకుంటారు. కానీ వంటింట్లో హెల్ప్ చేయడం గట్రా ఆయనకి అసల. ఆయనకు మా అమ్మ రోజు ఆయన వంకాయ కూర పెట్టేస్తే చాలు. అవునా? మా అమ్మ రోజు వారానికి 5 రోజులు వంకాయ వండుతుంది. సార్. ఆ రోజు వండకపోతే ఇవాళ చేయలేదా అని అడుగుతారు. హ్మ్. వారం అంతా చేశాను. ఇవాళ ఒక్కరోజు ఇంకోటి వండాను అది తినొచ్చు కదా! అంటే ఇవాళ అది లేనిదే అడుగుతారేంటండి. హ్మ్. సో ఆయనకి హెల్పింగ్ అంటే కిచెన్‌లో హెల్పింగ్ ఏం లేదు గానీ, బట్ సపోర్ట్ ఇవ్వంటే ఆవిడకి ఏం కావాలో హీ హ్మ్. నోస్. అవసరం అయినప్పుడు అది చూసుకుంటారు. సో ఇట్స్ నాట్ ఆవిడకి ఏం కావాలో చూసుకుంటారు. కానీ మొత్తం ఆయనకి ఏం కావాలో మొత్తం ఈవిడ చూసుకుంటుంది. సో అది పూర్తిగా అంటే ఇది నేను సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పట్లేదు. పర్టిక్యులర్‌గా ఒక వ్యక్తి గురించి చెప్పట్లేదు. కొంతమంది ఉంటారు సార్. వాళ్ళు పూర్తిగా వాళ్ళ పార్ట్నర్ మీద డిపెండ్ అయిపోయి ఉంటారు. అవును. సో నేను చాలామంది జంటలను చూసాను. అయితే ఈయనదొక స్టేజ్. ఈయన జగమంతా నా కుటుంబం అనుకోని ఇంట్లో ఈమె మీద ఆధారపడిపోయారాయన. పూర్తిగా డిపెండెంట్ అండి. అయితే నా డౌట్ ఏందంటే ఆయన డబ్బుని ఎలా చూసేవారు సార్? ఎందుకంటే మీరే అన్నారు ఇప్పుడు. నేనెక్కడ చదివేవాడినో వారికి తెలీదు. హ్మ్. మేమెలా పెరుగుతున్నాము అంటే ఐ మీన్ ఎలా పెరుగుతున్నామంటే మీ ఎదుగుదల. హ్మ్. క్రమశిక్షణ వారి గురించి కాదు. ఆయన ఆయన చూసే టైం లేదు. హ్మ్. అంతసేపు పాట మీద కూర్చున్నారంటే అది డబ్బు కోసం కాదు. ఆయన పాటని ఒక మీడియంగా వాడుకున్నారు సమాజంలోకెళ్ళడానికి. అలాంటి స్థితికెళ్ళిపోయిన మనిషి డబ్బుని ఎలా చూస్తాడో అని తెలుసుకోవాలనుంది. అంటే కొంతమంది చెప్తారండి డబ్బు నాకు అంటదు హ్మ్. అని. అలా చూసిన ఒకే ఒక వ్యక్తి ఈయనే. సార్. ఆయనకి డబ్బు అంటదు అంటే లిటరల్‌గా ఆయనకి అనవసరం అంతే. హ్మ్. డబ్బులు నేను దాచాలి, నెక్స్ట్ జనరేషన్‌కి ఇవ్వాలి, లేకపోతే ఇన్ని కొనుక్కోవాలి, ఇంత బ్యాకప్ ఉండాలి. ఇవన్నీ ఆయన ఎప్పుడు ఏ రోజు అసల ఆయనకది అర్థం కాదు. సార్. ఆలోచించలేదు కదా! అసలు అటేపు ఆ థాట్ ప్రాసెస్ వెళ్ళదది. హ్మ్. ఇప్పుడు నెసెసిటీయా? ఓకే. తీసుకుంటాము. దానికి ఏదో ఇంట్లో అప్పట్లో మా బాబాయ్ చూసుకునేవాళ్ళు. తర్వాత మా అన్నయ్య చూసుకునేవాళ్ళు. సో, వాటెవర్ సమ్మన్ ఆల్వేస్ యూజ్డ్ టు ఆర్గనైజ్ ద హౌస్ ఓకే. హోల్ థింగ్స్. హ్మ్. అది మా అమ్మ కొన్నాళ్ళు చెన్నైలో ఉన్నప్పుడు మా అమ్మ చూసుకుంది. తర్వాత కొన్నాళ్ళు మా బాబాయ్. ఇక్కడికొచ్చిన తర్వాత మా బాబాయ్, మా అన్నయ్య వాళ్ళు చూసుకున్నారు. సో, ఆయన ఎప్పుడు ఇంటికి ఎంత అవసరం, ఇంటికి ఏంటి రిక్వైర్మెంట్సు ఇవన్నీ ఏ రోజు ఆయనకి తెలీదు. ఆలోచించలేదు. హ్మ్. అసలెప్పుడు దాని గురించి అటేపు ఆయన మైండ్ ఎళ్ళలేదు. అండ్ దాచాలి, ఇంకెవరికైనా ఇవ్వాలి, డబ్బు అవసరం ఇవన్నిటి గురించి ఆయన ఎప్పుడు ఏ రోజు ఆలోచించలేదు. డబ్బు అంటని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇంతవరకు నేను చూసిన అసలాయన ఎంత సంపాదించాడు అన్న విషయం అన్నా ఆయనకి తెలుసా? తెలీదు. తెలీదు. అంటే ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, ఒకసారి వీడియోలో వేరే ఇంటర్వ్యూలోనో ఏదో వీడియోలోనో మన త్రివిక్రమ్ గారు చెప్పారు. జోబీలో నుంచి గుప్పెట్లతో డబ్బు ఇలా తీసి ఏసేవారంట. ఆ లెక్కేయడం అది ఉండదంట. అవును. జోబీలో దేనికి డబ్బుందా? ఎవరో నిర్మాత ఇచ్చారు. ఆ గుప్పిట్లో తీసి అక్కడ ఎయడమే. అయిపోయింది. ఇంక పాటకెళ్ళిపోవడం. ఇంక మళ్ళీ డిస్కషన్‌కెళ్ళిపోవడం. అంతే. ఇలా ఉండేది సీతారామ శాస్త్రి. ఎవరికైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే ఇంక అవసరం ఉంది అంటే ముందు ఇచ్చేస్తారు. హ్మ్. అంటే ఇంకలా అంటే అలా చాలా మంది చేసినవి ఉన్నాయి. హి డజంట్ కౌంట్ ఆర్ వి డోంట్ ఆస్క్. సరే. సో మేమెప్పుడు అంటే సీ ఇప్పుడు ఆయన కొన్ని రకాల పాటలు రాయాలి అంటే
ఆ మైండ్ అలా ఉంటేనే వస్తాయి. అంత జెన్యూన్‌గా, అంత క్లీన్‌గా, అంత కంఫర్టబుల్‌గా ఉంటేనే అలాంటి పాటలు వస్తాయి. అది నేను నమ్ముతా. సో ఆయన అలా బతికారు కాబట్టే ఆ పాటలు రాయగలిగారు. ఇప్పుడు ఎంతో కొంత మైండ్‌లో గ్రీడ్ ఉన్న వ్యక్తో, లేకపోతే ఏదో ఒక జెలసీ ఉన్న వ్యక్తో, ఒక చిన్న హేట్రెడ్ ఉన్న వ్యక్తి 1, 2 పాటలు అలా రాస్తారేమో గానీ, లైఫ్‌లో రాసిన ప్రతి పాటలోనూ అంతే జెన్యూనిటీ కనిపించడం కష్టం. జీవితం కనిపించడం కష్టం. జీవితం కనిపించడం కష్టం అని నేను నమ్ముతున్నా. సో నా వయసు ఈ టాపిక్‌లో నా వయసు చిన్నదే. నేను దాని గురించి ఎక్కువ మాట్లాడలేను. దాని గురించి మాట్లాడే అంత ఎక్స్‌పీరియన్స్ నాకు లేదు గానీ, బట్ ఆయన్ని పర్సనల్‌గా చూసాను కాబట్టి, ఆయన పాటల గురించి ఎవరైనా ఎలా ఫీల్ అయ్యారో మాకు చెప్తూ ఉంటారు గాబట్టి, దాన్ని బట్టి చెప్తున్నాను. సో, ఆయన రాసిన ప్రతి పాట జస్ట్ వర్డ్స్ వెళ్ళవు. అందులో ఒక సోల్ వెళ్తుంది. Correct. ఇట్ విల్ కనెక్ట్ టు ఎవ్రీబడీ ఆన్ ఎ డిఫరెంట్ ప్లేన్. దానికి కారణం ఆయన ఎలా ఉండేవారో అదే రాశారు గాబట్టి, ఆయన అలాగే బతికారు కాబట్టి ఇట్ వర్క్స్. అండ్ నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే కొన్ని కొన్ని వీడియోలు ఉన్నాయి. మీ ఇంట్లోనే అది నేను సాహిత్య సభ అనొచ్చో లేకుంటే పాట కచేరీ అని అనొచ్చో నాకు తెలీదు గానీ, మీ కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టుకొని అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆడవారు ఉంటారు, మగవారు ఉంటారు. ఆయన ఒక సోఫాలో కూర్చొని ఇట్లా తాళం కొడతా, నచ్చిన పాట పాడుతా ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయి మీ ఇంట్లో అసలు ఎప్పుడు జరిగేవి? ఆయనే ఇనిషియేట్ తీసుకునేవాడా? అవి కూర్చోపెట్టి పాటలు పాడడం ఆయనకి ఇట్స్ ఆల్ ఆయన ఆ రోజు ఆయన మైండ్ ఎలా ఉంది అని. ఇట్స్ ఇన్ వెరీ కంఫర్టబుల్ అంటే ఐ వాంట్ ఎక్స్‌ప్రెస్ అని ఒక హ్మ్. జోన్ ఉంటుంది. హ్మ్. అప్పుడు అందరూ ఇంట్లో ఉన్నారంటే ఏదో మాట్లాడుతూ ఆయనే సడెన్‌గా ఏదో ఒకలా అనుకుని ఒక పాట స్టార్ట్ చేసుకుంటారు. హ్మ్. సో, అటునుంచి ఆయనకి నచ్చిన పాట పాడుతుంటారు. అండ్ ఆబ్వియస్‌లీ ఆయన పాట మొదలెట్టిన వెంటనే మొత్తం చుట్టాలందరూ అక్కడ కూర్చున్నప్పుడు ఎవ్రీబడీ విల్ సెటిల్ డౌన్ దేర్. ఎంతసేపు ఉంటే అంతసేపు ఆ ఇంటరాక్షన్. డిఫరెంట్ ఏదో ఇంటరాక్షన్ వస్తుంది. అక్కడి నుంచి ఇంకో పాట పాడుతుంటారు. సో, ఇది ఎప్పుడు ప్రీ ప్లాన్డ్‌గా అయితే ఎప్పుడు వర్కౌట్ అయ్యేవి కాదు. ఓకే. అది ఆటోమేటిక్‌గా అవి జరిగిపోయింది. అవి న్యాచురల్‌గా అలా జరిగిపోతాయి. హ్మ్. మేబీ 1, 2 సార్లు ఏమైనా యూఎస్‌కెళ్ళినప్పుడు ఎవరైనా ఇంటికెళ్ళినప్పుడు సార్ ఒక పాటని ఏమైనా అడిగితే అప్పుడు హ్మ్. 1, 2 పాడడం ఉంటుంది. కానీ ఇంట్లో ఇట్స్ వెరీ ఆర్గానిక్‌గా అలా అయిపోతూ ఉంటుంది అంతే అప్పుడప్పుడు. ఆయన కొన్ని కొన్ని సార్లు మాత్రం ఆయన ఏమైనా పాట రాసినప్పుడు వెన్ హి రియల్లీ ఎంజాయ్స్ దట్ సాంగ్ హ్మ్. హి విల్ వచ్చి అందరికి వినిపిస్తారు. కొన్ని కొన్ని పాటలు. అండ్ నాకు వెరీ అందులో బాగా నచ్చిందేందంటే, వారెవరో నాకు తెలీదు. అంటే మీ కుటుంబంలో వారు ఒక లేడీ ఉంటారు. ఆయన సోఫా మీద కూర్చున్నప్పుడు నవ్వుతూ ఆయన పాట వింటూ నాకు వీడియో చూపిస్తే మీకు అర్థమవుద్దేమో. అంటే నాకనిపించిందేందంటే, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మాకు దేవుడు. మేము ఎప్పుడు ఆయన్ని ఒక పరమేశ్వరుడిని చూసినట్టే చూస్తుంటాం. హ్మ్. రోజు ఆయనతోనే ఉంటూ, ఆయన ఉండే ఇంట్లోనే ఉంటూ, ఆయనతో ఏదో ఒక రక్త సంబంధం ఉంటూ, ఆ మనిషి కూడా ఆయన్ని అలాగే చూస్తుంది. అంటే మీకు ఇంక నేను చెప్పే వీడియో గుర్తొచ్చిందా? అంటే పక్కన తెలుసు. అంటే ఇప్పుడు ఒక ఒక ఆరా అంటాం చూడండి. సార్. ఆయన మామూలుగా మాతో ఒక్కోసారి పొద్దున్న లేచి బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నప్పుడో, లేకపోతే లంచ్ చేస్తున్నప్పుడో ఉండే ఇదొకటుంటుంది. బట్ ఆయన ఎప్పుడైతే పాట మొదలుపెడతారో పాడుతున్నప్పుడు హ్మ్. హి విల్ గో ఇంటూ ఎ డిఫరెంట్ అంటే మీరన్నట్టుగా ఒక అవతారం తీసినట్టుగానో, లేకపోతే ఏదో ఒక ఇది ఒక ఒక ఆరా వస్తదండి. సార్. సో, అప్పుడు అలా చూస్తూ ఉండడం తప్ప మనం చేయగలిగిందేం లేదు. అంటే హ్మ్. వి విల్ బి మెస్మరైజ్డ్ అంతే. ఆయన ఆ టోన్‌లో ఉంటుంది. అంటే ఆయన ఏం పాడినా వంశీ గారు ఒక్కోసారి అంటారు, కృష్ణవంశీ గారు ఏదో పాట పాడినప్పుడు, ఏదో రాసినప్పుడు ఈయన పాడి వినిపిస్తారు. ఈయన రాసిన పాట వినిపిస్తారు. హ్మ్. ఒక్కోసారి ఆయన నేను మళ్ళీ రేపొస్తానండి అని చెప్పి పాట ఒక వెర్షన్ తీసుకున్న తర్వాత వచ్చి మళ్ళీ రేపొచ్చి లేదు లేదు నాకు ఇక్కడ ఈ కరెక్షన్స్ కావాలి. ఇవి వేరేలా రా హ్మ్. మరి నిన్నెందుకు అడగలేదంటే ఆయన మా అమ్మతో మాట్లాడినప్పుడు ఆయన ఏం పాడినా బావుంటదండి. అదేదో ఆయన రాసింది కదా! ఆయన ఏం పాడినా బావుందేమో, అది అద్భుతంగా ఉందేమో అని ఫీలింగ్ వచ్చేస్తుంది. హ్మ్. అది వెళ్లి సింగర్‌లు పాడినప్పుడు మళ్ళీ అంత అద్భుతంగా రాదు. అందుకని నేను వెళ్లి ఇంకెవరి చేతనో పాడించుకుంటాను. అప్పుడు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ హిస్ సాంగ్. ఆయన మాటల్లో చెప్పాలంటే హిస్ బేబీ. హ్మ్. సో, ఆయన ఎక్స్‌ప్రెస్ చేసేటట్టుగా ఇప్పుడు గర్ల్స్ వాయిస్ అయినా, లేడీస్ లైన్స్ అయినా, లేకపోతే జెన్ లైన్స్ అయినా 2 ఆయనే రాస్తున్నారు. సార్. సో, ఆయన పాడేటప్పుడు అంతే జెన్యూన్‌గా, అంతే ఎఫెక్షన్‌తో అది కోపం అయినా, అగ్రెషన్ అయినా, లవ్ అయినా, జెలసీ అయినా ఆయన పాడేటప్పుడు అన్నీ అందులోంచి వచ్చేస్తుంటాయి ఆయన వాయిస్‌లో. సార్. సో, అది వినేటప్పుడు మనకు అదంతా వి కెన్ ఫీల్ ద ఎంటైర్ సాంగ్ వెన్ హి ఈస్ సింగింగ్. హ్మ్. సో, అందరూ ఎవరు విన్నా అదే జోన్‌లో ఉంటాం. ఆయన ఆరా ఆయన పాడేటప్పుడు ఆ జోన్‌లోనే ఉంటాం మేము. సార్ అలా నాకది వింటూ ఉండడమే. ఎన్ని నా వందల సార్లు విన్నా ఆ! ఆయన పాడేటప్పుడు అలాగే ఉంటుంది. నాకు చాలా ముచ్చటేసిందది. అంటే ఓకే. మాకే కాదు. ఇప్పుడు 'ఎప్పుడు ఒప్పుకోవద్దురా' పాటుంది. సార్. అది ఎవరు పాడినా ఆయన పాడిన ఎఫెక్ట్ రాదు. కరెక్ట్. అండ్ ఆయన ఎన్ని సార్లు పాడినా అది పోతుంది. ప్రతిసారి అదే ఎఫెక్ట్ వస్తుంది. అవును. అది ఐ డోంట్ నో హౌ. సో, అంటే ఆయన ఆ పాటని ఆబ్వియస్‌లీ ఇట్స్ ఫ్రమ్ హిస్ సోల్
ఆ సాంగ్ వచ్చింది. ఆయన ఎన్నిసార్లు పాడినా, ఏ చోట పాడినా అదే ఎఫెక్ట్‌తో పాడతారు. అది విన్నప్పుడు అంతే గూస్ బంప్స్ మాకు వస్తుంటాయి ప్రతిసారి. సార్